ఒక చిన్న గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకడు చాలా ధనవంతుడు, ఇంకొకడు పేదవాడు. ధనవంతుడి పేరు రామారావు. అతని దగ్గర ఎకరాల కొద్దీ భూమి, బోలెడంత ఆస్తి, డబ్బూ ఉన్నప్పటికీ అతనికి మనశ్శాంతి ఉండేది కాదు. తన ఆస్తి ఎవరైనా దొంగిలిస్తారేమో అన్న భయంతో రాత్రిపూట నిద్రకూడా సరిగ్గా పోయేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒక చింతతో గడిపేవాడు. పేదవాడి పేరు రంగయ్య. అతను రోజూ కూలికి వెళితేగాని పూట గడవని పరిస్థితి. అయినా సరే అతను పగలంతా కష్టపడి పనిచేసేవాడు. సాయంత్రం ఇంటికి రాగానే వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే భార్యాపిల్లలతో కలిసి కడుపునిండా భోజనం చేసేవాడు. హాయిగా పాటలు పాడుకుంటూ ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. రంగయ్య సంతోషాన్ని చూసి రామారావుకు ఆశ్చర్యంతోపాటు కొద్దిగా అసూయ కూడా కలిగేది. నా దగ్గర ఇంత డబ్బు ఉన్నా నాకు సంతోషం లేదు, కాని పూటగడవని ఈ పేదవాడు ఎలా ఇంత ఆనందంగా ఉన్నాడు అని తరచూ ఆలోచించేవాడు. రంగయ్య సంతోషం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు రామారావు ఒక పథకం పన్నాడు. రాత్రిపూట రంగయ్య ఇంటి తలుపు దగ్గర ఒక సంచిని ఉంచాడు. అందులో 99 బంగారు నాణేలు ఉన్నాయి. మరుసటి ఉదయం నిద్రలేచిన రంగయ్యకు తలుపు తీయగానే ఆ సంచి దొరికింది. ఆతృతగా ఇంట్లోకి తీసుకువెళ్ళి తెరిచి చూస్తే తళతళలాడే బంగారు నాణేలు. వెంటనే వాటిని లెక్కపెట్టాడు. అవి సరిగ్గా 99 ఉన్నాయి. రంగయ్యకు వెంటనే అరే 100 అంటే 100 ఉండాలి కదా, ఒకటి తక్కువైందేమిటి, ఆ ఒక్కటి ఎక్కడో పడిపోయుంటుంది అని ఆలోచించి చుట్టుపక్కలంతా వెతికాడు. అది దొరకలేదు. ఎలాగైనా సరే కష్టపడి ఆ ఒక్క బంగారు నాణెం కూడా సంపాదించి ఆ సంచిలో 100 నాణేలు పూర్తి చెయ్యాలని రంగయ్యకు ఆశ పుట్టింది. అప్పటినుండి రంగయ్య ఆలోచనా విధానం మారిపోయింది. పగలు రాత్రి విరామం లేకుండా కష్టపడటం మొదలుపెట్టాడు. ఎలాగైనా డబ్బు దాచి ఆ ఒక్క నాణెం కొనాలని తిండి కూడా సరిగ్గా తినటం మానేశాడు. తనకెంతో ఇష్టమైన పాటలు పాడటం మానేశాడు. కుటుంబంతో గడపడం తగ్గించాడు. ఆ ఒక్క నాణెం కోసం అతని మనశ్శాంతి దూరమైంది. అతని ఇంట్లో ఎప్పుడూ ఉండే నవ్వులు మాయమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత నిద్రపట్టక బాధపడుతున్న రంగయ్యకు హఠాత్తుగా ఒక నిజం తెలిసొచ్చింది. తన దగ్గర ఒక్క నాణెం కూడా లేనప్పుడు తను ఎంత ప్రశాంతంగా ఉన్నాడూ, ఈ 99 నాణాలు వచ్చాక ఆ ప్రశాంతతంతా పోయిందని, తన నవ్వులు దూరమయ్యాయని గ్రహించాడు. నాకు ఈ ఆశ వద్దు, నా ప్రశాంతతే నాకు ముద్దు అనుకున్నాడు. వెంటనే ఆ సంచిని తీసుకువెళ్ళి ఊరి సర్పంచ్ దగ్గర ఇచ్చి ఎవరో మర్చిపోయారు అని అప్పగించాడు. ఇంటికి తిరిగివచ్చి కడుపునిండా తిని మళ్లీ పాత రంగయ్యలా హాయిగా పాటపాడుకుంటూ నిద్రపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రామారావుకు ఒక పెద్ద గుణపాఠం తెలిసొచ్చింది. నిజమైన సంపదంటే డబ్బు కాదు, మన దగ్గర ఉన్నదాంట్లో సంతృప్తి చెందడమే అసలైన మనశ్శాంతి అని అర్థం చేసుకున్నాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు, ఉన్నదానితో సంతృప్తి చెందడమే నిజమైన ఆనందం.